ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే బిగ్ బాస్ డే 3లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం విత్ ఫొటోస్. మీరు గనక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ లేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే షురూ చేద్దాం. స్టార్టింగే మార్నింగ్ సాంగ్ అయితే వేస్తారు, మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్, నువ్వేమో స్టెప్ వేస్తే మైండ్ బ్లాక్ అనే సాంగ్తో బిగ్ బాస్ అయితే లేపుతారనమాట అందరినీ. ఇంకా అందరూ అయితే చాలా బాగా డ్యాన్స్ వేశారు. శేఖర్ భాష డ్యాన్స్ అయితే సూపర్ ఈరోజు. కానీ నైనిక మంచి డ్యాన్సర్, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు డ్యాన్స్ వేసేది. ఇంకా అది వదిలేయండి. నెక్స్ట్ ఒకటి అది ఉంటుంది కదా లివింగ్ రూమ్లో, అది పెద్ద స్క్రీన్ లాగా, అది ఏంటో దాన్ని ఏం పిలుస్తారో నాకు తెలీదు. దాని మీద కొన్ని వర్డ్స్ అయితే రాసి ఉంటాయి. అది జీవితం అనేది ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది, మీ ప్రతి ఎంపికకి పర్యవసనం ఉంటుంది అని స్క్రీన్ మీద అయితే రాసి ఉంటుంది. ఇది ఎందుకు ఇక్కడ రాశారు అనేది ముందు చెప్తా వీడియోలో. ఇంకా దీని హౌస్మేట్స్ చూసి అభయ్ నవేన్ చదివి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్క్రీన్ ఉంటుంది కదా, అక్కడే తల మీద బట్ట పట్టుకొని పడుకొని తనకు తనే మాట్లాడుకుంటూ ఉంటాడు నాగమణికంట. అప్పుడు సోనియా ఏంటి తలనొప్పిస్తుందా అని అడుగుతుంది. మరి రాధా నిన్న అంతా పిచ్చి పిచ్చిగా ఏడిచినా అని చెప్తారు. నిన్న జరిగింది అంత కళ అని అనుకున్నారంట, మంచి సాంగ్ వచ్చిందంట, లేచినారంట. అప్పుడే పృథ్వీరాజ్ని కనిపించాడంట. ఈ కొంపలో ఉన్నానా అని అనుకున్నాడంట. అది చెప్తున్నారు సోనియాకి. ఇంకా అందరూ వాష్రూమ్ దగ్గర బ్రష్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ నిఖిల్ కూర్చొని పృథ్వీరాజ్తో మాట్లాడుతున్నప్పుడు పృథ్వీరాజ్ ఫేస్ వాష్ని టూత్ పేస్ట్ అనుకొని బ్రష్కి అంటించుకుంటాడు. అది నిఖిల్ గమనించి పృథ్వీరాజ్కి చెప్తారు, ఏంటి ఫేస్ వాష్తో బ్రష్ చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు యష్మి నవ్వి ఏంటి 2 రోజులుగా దానితోనే బ్రష్ చేస్తున్నావా అని అడుగుతుంది. పృథ్వీరాజ్ అంటారు, నువ్వు చెప్పకపోయింటే నేను దీంతోనే బ్రష్ చేసేవాడిని అని అంటారు. ఇంకా ఇక్కడ బేబక్క శేఖర్ భాషకి కరాటే నేర్పిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ బాగా ఉంటారు జోక్స్ వేసుకుంటూ. ఇంకా దాని తర్వాత విష్ణుప్రియ నాగమణికంట మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్స్ గురించి. విష్ణుప్రియ అంటుంది, నేను కూడా నీకే వెయ్యాలి అనుకున్నా కానీ అందరూ నీకే వేస్తున్నారు, నువ్వు ఇంకా కృంగిపోతావేమో అని వెయ్యలేదు అంటుంది. అలా ఎలా అండి, ఇప్పుడు విష్ణుప్రియ దగ్గర పాయింట్ ఉంటే వెయ్యాలి అనుకుంటే వెయ్యాల్సిందే, లేకుంటే నువ్వు కృంగిపోతావు అంటే ఎలా? పోనీలే నామినేషన్స్ దగ్గర చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నావు కదా, అది విని నాగమణికంట ఇప్పుడైనా బాధపడతాడు కదా. చెప్పకూడదు అన్నప్పుడు చెప్పకూడదు. అసలు నాగమణికంట కూడా నామినేషన్స్లో మాటలు ఏదో చెప్పినందుకు సారీ చెబుతూ ఉంటాడు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వేరే చోట నిఖిల్ నైనిక మాట్లాడుకుంటూ ఉంటారు. నైనిక బాయ్ ఫ్రెండ్ గురించి నిఖిల్ అడుగుతూ ఉంటే నైనిక ఎంత క్యూట్గా సిగ్గుపడుతూ ఉంటుంది. మధ్యలో సోనియా కూడా వస్తుంది. సోనియా ఏంటి అని అడిగితే నిఖిల్ చెబుతాడు, నైనిక బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతున్నా చెప్పడం లేదు అని అంటాడు. సోనియా కూడా చెప్పు అంటే నైనిక దీని విని తన బాయ్ ఫ్రెండ్ది కూడా సేమ్ డే బర్త్డే అని చెప్పుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా బాత్రూంలో ప్రేరణ నాగమణికంట మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేరణ చెబుతుంది, నువ్వు స్పేస్ తీసుకో కానీ మాట్లాడు. హౌస్మేట్స్ అందరూ నువ్వు స్పేస్ తీసుకోవడం చూశాడు, ఇప్పుడు కలవడం కూడా చూడాలి అని అంటుంది. ఇప్పుడు అందరితో మింగిల్ అవ్వు, నీకు కూడా బాగుంటుంది అని అంటూ ఉంటుంది. ప్రేరణ గారు ఎలా అంటే బాగా మాట్లాడతారు, మంచి పాయింట్స్తో బాగా మాట్లాడతారు. నిదానంగా, ఊరికి అరవరు, నిదానంగా మంచి పాయింట్స్తో మంచిగా మాట్లాడతారు. ఇంకా నాగమణికంట
పాట పాడుకుంటూ బిగ్ బాస్కి థ్యాంక్ యూ చెబుతారు. ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బిగ్ బాస్ అది ఇది అని అంటుంటారు. వేరే పక్క బేబక్క, విష్ణుప్రియ, నైనిక కూర్చొని మాట్లాడుకుంటుంటారు. బేబక్క చెబుతుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 గంటలైనా బ్రేక్ ఇవ్వాలిరా, వెంటనే లంచ్ అంటే బ్యాక్ టు బ్యాక్ పనే సరిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. విష్ణుప్రియ కూడా కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది బేబక్కకి. ఇంకా బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర సోనియా, సీత, నాగమణికంఠ కూర్చొని ఉంటారు. సీత నాగమణికంఠని గట్టిపడాలి, నువ్వు ఒకేలా ఉంటే ఎలా, అలా అయితే అవ్వదు, నువ్వు మారాలి అని అంటూ ఉంటుంది. ఇక వేరే చోట నబీల్, శేఖర్ భాష కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. నబీల్కి సోనియా చెప్పిందంట, వాయిస్ మీద పని చేయాలరా నువ్వు అని అనిందంట. ఏమైనా మార్చుకోవాలా అని శేఖర్ భాష గారిని అడుగుతూ ఉంటారు. అప్పుడు శేఖర్ భాష గారు చెబుతారు, నువ్వు కింగ్ అంతే, నువ్వు ఏం మార్చుకోకు, అందరూ రకరకాలుగా చేస్తారు, మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడితే అంతే. ఎగ్జాంపుల్ బేబక్కని చెబుతారు. ఫస్ట్ రోజు అందరూ నువ్వేంటో మాట్లాడడం లేదు, మాట్లాడు అంటే సెకండ్ రోజు కొంచెం వాయిస్ రేస్ చేసేసరికి అందరూ తీసుకువచ్చి నామినేషన్స్లో వేశారు చూడు అని ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటారు. శేఖర్ భాష అయితే మాటలు ఫన్నీగా మాట్లాడతారు, కానీ అన్నీ ఆలోచించి పాయింట్తో మాట్లాడతారు. అదైతే నాకు సూపర్ అనిపించింది. ఇంకా కిచెన్ దగ్గర వచ్చి యష్మి గొడవ చేస్తూ ఉంటుంది. వెజ్ చేస్తున్నారు, నాన్ వెజ్ చేయడానికి ఎంతసేపు అని చెబుతూ ఉంటుంది. అయితే పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే, యష్మి గారు శోభా శెట్టి 2.2 అని అయితే నాకు అనిపించింది. మీకు కూడా నాలాగే అనిపించిందో లేదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా వేరే చోట ఆదిత్య, ఓం గారు నాగమణికంఠని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఏమిటంటే, నా లోపల నీ గురించి లవ్ ఉంది, నువ్వు బాగా ఆడు, కానీ నాకు నమ్మకం ఉంది, నీకు పబ్లిక్ కాపాడుతుంది అని చెబుతూ వెళ్ళిపోతారు. ఇక నాగమణికంఠ థ్యాంక్ యూ అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతారు. ఇంకా లివింగ్ రూమ్లో హౌస్ మేట్స్ అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడే బిగ్ బాస్ వాయిస్ వస్తుంది. ఏమిటంటే, బిగ్ బాస్ చెప్తారు, సైన్యం లేని రాజు రాజు కానట్టు, అలానే చీఫ్కి ఒక క్లాన్ కావాలి. ఇప్పుడు బేబక్క, శేఖర్ మరియు నబిల్ మీరు ఒక్క అడుగు దూరంలో చీఫ్ అయ్యే అవకాశం కోల్పోయిన కారణంగా మీకు నచ్చిన క్లాన్లో చేరే అవకాశం బిగ్ బాస్ ముందుగా మీకు కల్పిస్తున్నారు అని చెబుతారు. అంటే 3 చీఫ్స్కి 3 టీంలు అన్నమాట. హౌస్ మేట్స్లో 3 చీఫ్లకి ఎవరికి క్లాన్గా ఉండాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవడం. నబిల్, బేబక్క, శేఖర్ భాష వీళ్లకు ఏ చీఫ్ కావాలో వీళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఇంకా బిగ్ బాస్ చెబుతారు, ఈ ముఖ్యమైన నిర్ణయం ఆలోచించి తీసుకోండి. బిగ్ బాస్ స్టార్ట్ అవ్వగానే ఒక పెద్ద స్క్రీన్లో కొన్ని వర్డ్స్ రాసి ఉంటుంది చూడండి, అదే ఇది. ఇంకా 3 చీఫ్స్కి నామినేషన్స్ డేలో వేసిన చైర్ వేస్తారు, అందులో కూర్చొని క్లాన్స్ని ఎంచుకోవాలి. ఫస్ట్గా అయితే శేఖర్ భాషని పిలుస్తారు బిగ్ బాస్. అప్పుడు బిగ్ బాస్ చెప్తారు, లైన్ దగ్గర నిలబడి మీకు ఏ చీఫ్ క్లాన్లో చేరాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన కలర్ బ్యాండ్స్ రెండింటిని ఒక్కొక్క బ్యాండ్ ఒక్క చేతికి ధరించి వారి క్లాన్గా ఎందుకు చేరాలి అని అనుకుంటున్నారో కారణం తెలిపి పక్కన నిలబడండి అంటారు. ఇక్కడ శేఖర్ భాష గారు రెడ్ కలర్ బ్యాండ్ తీసుకుంటారు. రీజన్ వచ్చి, యష్మికి నా గురించి బాగా తెలుసు, నేను ఎప్పుడు పడుకుంటానో ఎప్పుడు లేస్తానో అని, అదే నేను వేరే దానిలో ఉన్నాను అనుకో, అది నా మీద ప్రయోగించే అవకాశం ఉంది. సో నేను తనతోనే ఉంటాను
ఉన్నాను అనుకో, తను నన్ను ఏం చెప్పలేదు అని రీజన్ ఇస్తారు. అబ్బా ఇది అయితే ఇక్కడ శేఖర్ భాష గారు సూపర్ అని నాకు అనిపించింది. యష్మి కూడా తన క్లాన్గా తీసుకుంటుంది. నెక్స్ట్ బేబక్క నిఖిల్కి ఎంచుకుంటుంది. రీజన్ నిఖిల్ దగ్గర ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి అంటుంది. నిఖిల్ క్లాన్గా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నబిల్ నైనికా క్లాన్గా వెళ్తాను అంటారు. రీజన్ ఇంట్లో వచ్చినప్పుడు అనుకోకుండా పేరుగా వచ్చినాం, కలిసి గేమ్ ఆడి విన్ అయినాం, అందుకనే ఇప్పుడు కూడా కలిసి విన్ అవ్వాలి అని అనుకుంటున్నానని నైనికాకి క్లాన్గా సెలెక్ట్ అవుతారు. ఇంకా బిగ్ బాస్ వాయిస్ వస్తుంది. ముగ్గురు చీఫ్స్ని వారి క్లాన్గా మీరు ఎందుకు చేరాలి అని అనుకుంటున్నారో చీఫ్స్కి ఇంప్రెస్ చేయండి అని అంటారు హౌస్ మేట్స్ అందరికీ. అందరూ అయితే చీఫ్స్కి రిక్వెస్ట్ అయితే చేసుకుంటూ ఉంటారు. అలా చీఫ్స్ క్లాన్గా ఎంచుకోవడానికి బిగ్ బాస్ ఫస్ట్ ప్రేరణకి పిలుస్తారు. ప్రేరణ వచ్చినప్పుడు యష్మి నిఖిల్ నిలబడతారు. ప్రేరణ చీఫ్స్కి క్లాన్గా ఎందుకు కావాలి అనేది వారు నిఖిల్ యష్మి కారణాలు చెబుతారు. ప్రేరణ మళ్ళీ నిఖిల్ని రిజెక్ట్ చేసి యష్మి దగ్గర క్లాన్గా చేరుతుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వస్తారు. నైనిక నిలబడింది. రీజన్ చెప్పి ఆదిత్య ఓం గారిని క్లాన్గా సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీత వస్తుంది. సీతని కూడా నైనికానే సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ నాగమణికంఠ వస్తారు. నాగమణికంఠని ఎవ్వరు చాయిస్ అయితే చేసుకోరు. తరువాత నిఖిలే సెలెక్ట్ చేసుకుంటారు క్లాన్గా. నెక్స్ట్ అభయ్ నవీన్ వస్తే నిఖిల్ యష్మి ఇద్దరు వారి రీజన్స్తో చెబుతారు ఎందుకు క్లాన్గా కావాలి అని. తర్వాత అభయ్ నవీన్ యష్మి టీంలో క్లాన్గా సెలెక్ట్ అవుతారు. ఇలా పృథ్వీరాజ్ని యష్మి క్లాన్గా, విష్ణుప్రియాని నైనిక క్లాన్గా ఎంచుకుంటారు. ఇంకా లాస్ట్ సోనియా మిగులుతుంది. తనకు వేరే ఏ ఆప్షన్ ఉండదు నిఖిల్ దానిలో వెళ్ళడం తప్ప. ఇంకా నిఖిల్ దానిలో క్లాన్గా సెలెక్ట్ అవుతుంది. నిఖిల్తో మాట్లాడే ఆ బాడీ లాంగ్వేజ్ చూసి అందరూ హౌస్మేట్స్ బాగా టీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది అంతా క్లాన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత గ్రూప్స్గా కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడే విష్ణుప్రియ నిఖిల్ని అడుగుతూ ఉంటుంది, ఎందుకు నన్ను నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు? నాగమణికంఠతో నన్ను పోల్చితే నేను బాగా ఆడుతాను కదా అని చెబుతుంది. ఇక్కడ నిఖిల్ ఎక్స్ప్లెనేషన్గా నాగమణికంఠని నేను సెలెక్ట్ చేసుకోలేకపోయి ఉంటే వేరే ఎవ్వరు ముందుకు రారు, అందుకనే నిన్ను సెలెక్ట్ చేసుకోలేదు అని కొంచెం ఎమోషనల్ అవుతారు. ఇక్కడ అభయ్ నవీన్, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ సర్ది చెప్తూ ఉంటారు నిఖిల్ని. కిచెన్ దగ్గర బేబక్క వంట అంతా చేసి గ్యాస్ స్టవ్ ఆపడం మర్చిపోయింది. మళ్ళీ వచ్చి చూసుకొని ఆఫ్ చేస్తూ అప్పుడు బేబక్క మాటని బాగా కవర్ చేసుకుంటుంది. ఎవరు ఆన్ చేసి ఆఫ్ చేయలేదు బిగ్ బాస్, ఆ చిమ్నీ ఒకటి ఆన్ చేయండి అయిపోతుంది అని చెబుతుంది. దాని తర్వాత బేబక్కే కెమెరా ముందు వచ్చి నేనే ఆఫ్ చేయలేదు, దానికి పనిష్మెంట్గా అన్ని అంట్లు అన్నీ నేనే తోముతా, ఎవరి హెల్ప్ లేకుండా దీనికి నేనే సామాన్లని కడుగుతా అని చెబుతుంది. నాకు తెలిసి దీనికి పనిష్మెంట్గా నాగార్జున గారు పనిష్మెంట్ ఇస్తారు అని నాకు అనిపిస్తుంది వీకెండ్లో. ఇంకా ఇక్కడ అయితే ఓం గారు తన టవాల్ అనుకొని ప్రేరణ టవాల్ యూస్ చేసినారంట. గొడవ జరిగి ప్రేరణకి ఓం గారికి కొంచెం గొడవ చేస్తూ ఉంటారు. ఓం గారు సారీ కూడా చెబుతూ ఉంటారు. ప్రేరణ బిగ్ బాస్కి కొత్త టవల్ కావాలని రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ ప్రేరణకి కొత్త టవల్ పంపుతారు. ఇంకా ఇక్కడ వేరే గొడవ పంపుతారు. ఇదంతా అయిపోయిన తర్వాత వాష్రూమ్లలో ఇంకో గొడవ. ఇక్కడ వాష్రూమ్లలో గర్ల్స్ హెయిర్ ఎక్కడంటే అక్కడ హెయిర్ బ్యాండ్స్, రిబ్బన్స్ అంటారు. అవే హెయిర్ రిబ్బన్స్ అన్నీ ఎక్కడో
ఎక్కడో పెట్టినారంట. అది నిఖిల్ యష్మికి చెబుతారు. తర్వాత యష్మి ఒక్కొక్కరి దగ్గర పోయి ఇంకోసారి ఇలా చెయ్యకండి, క్లీన్ చెయ్యండి అని చెబుతూ ఉంటుంది. ఇక్కడ సోనియా యష్మికి చెబుతూ ఉంటుంది, ఎక్కడ ఎవరు పడేస్తున్నారో వారిని అబ్జర్వ్ చేసి వారిని చెప్పు, లేకుంటే అందరి గర్ల్స్ని కూర్చోపెట్టి చెప్పు అంటుంది. నేను ఇలానే చెబుతా అలా ఇలా అంటూ యష్మి గారు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు గొడవని. వీళ్ళదైతే గొడవ సాగుతూనే ఉంటుంది. ఇక్కడ కిచెన్ దగ్గర గొడవ జరుగుతూ ఉంటే బేబక్క, శేఖర్ భాష, ఓం గారు గొడవ గురించి జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళదైతే బాగుంటుంది, కొంచెం ఫన్నీగా. హౌస్ మేట్స్ అందరూ గార్డెన్ ఏరియాలో నిలబడి ఉంటారు. అప్పుడు బిగ్ బాస్ వాయిస్ అయితే వస్తుంది. ఏమిటంటే, నైనిక, యష్మి ఇద్దరి టీంలలో క్లైన్లు సమానంగా ఉన్నారు. టీం బలం ఇంకా పెరగాలి అంటే గేమ్ ఆడి గెలిచి నిఖిల్ టీంలోని ఒక సభ్యులని గెలిచిన టీంలలో చేర్చుకోవచ్చు. ఇలా గేమ్ నేమ్ వచ్చి బాల్ పట్టు గోల్ కొట్టు అని గేమ్ ఆడినారు. గేమ్ ఏమంటే హాకీ స్టిక్ యూజ్ చేసి బాల్ని బోన్లో పడకుండా ఆపోజిట్ టీం అడ్డుకోవాలి. ఒకవేళ బాల్ గనక బోన్లోకి వెళితే గోల్ కొడుతున్న వాళ్ళకి ఒక పాయింట్ పోతుంది. ఇలా నైనిక టీంలో ఫస్ట్ రౌండ్లో ఎవరు గోల్ చేయరు. యష్మి టీంలో ఫస్ట్ రౌండ్లో ఒక గోల్ చేస్తారు, అది అభయ్ నవీన్ గోల్ చేస్తారు. నైనిక టీం సెకండ్ రౌండ్లో కూడా 0 పాయింట్స్, ఒక్క బాల్ కూడా గోల్ చెయ్యరు. కాబట్టి యష్మి టీం ఈ గేమ్ విన్నర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ గేమ్ రేపు ఎపిసోడ్లో చూపిస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.